హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను శిల్ప. అసలు యూరాలజీ అంటే ఎటువంటి డిసీజెస్ వస్తాయి, వారు ఎటువంటి క్యూర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే లేడీస్ ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే కిడ్నీ స్టోన్స్ కూడా ఈ మధ్యన ప్రధాన సమస్య అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ డిసీజెస్ వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మనతో పాటు తెలియజేయడానికి ఉన్నారు కొత్తపేట ఓమ్ని బ్రాంచ్ యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ దీప్తి సురేఖ గారు. సో వారితో మాట్లాడి వీటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే డాక్టర్. సో డాక్టర్ గారు, ముందుగా యూరాలజీ అంటే ఎటువంటి డిసీజెస్ కానీ అంటే ఎటువంటి అవయవాల కిందకు వస్తుంది? యూరాలజీ అంటే కిడ్నీ, యూరెటర్, బ్లాడర్ అలాగే మగవాళ్ళ సెక్షువల్ ఆర్గన్స్కి సంబంధించిన డిజీజ్ ఆర్ మేజర్లీ డెల్ట్. అది సో ఓకే, అంటే వాటికి సంబంధించిన డిసీజెస్ అన్నీ కూడా యూరాలజీ అంటే ఆడవారు అండ్ మగవారికి ఇద్దరికి కలిపి కూడా యూరాలజీ డిసీజెస్ కింద మగవాళ్ళకి ఉంటాయి, ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తాయి, యూరాలజీ ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి. సో అంటే ముఖ్యంగా ఆడవారికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో యూరాలజీ అంటే ఎక్కువ ఏ డిసీజెస్ ఎక్కువగా వస్తాయి? యూరాలజీ ఆడవాళ్ళకి సంబంధించి చాలా మోస్ట్ కామన్గా అయితే ఇన్ఫెక్షన్స్ ఒకటి, అలాగే యూరిన్ అంటే వాయిడింగ్ డిస్ఫంక్షన్స్ అని అంటాం అనమాట. అంటే మాటికి యూరిన్కి వెళ్ళాల్సి రావడము, యూరిన్ అర్జెంట్ అనిపించడము, కంట్రోల్ చేసుకోలేకపోవడము, తుమ్మినా దగ్గినా లేదంటే ఏదైనా బరువులు ఎత్తినా యూరిన్ లీక్ అవ్వడము, ఇవి ఆడవాళ్ళకి యాజ్ సచ్ కామన్. అవి కాకుండా కూడా మిగిలిన స్టోన్ డిజీజ్ కానీ ఆర్ క్యాన్సర్స్ కానీ అవి కూడా ఆడవాళ్ళలో ఉంటాయి. సో అంటే యూరిన్ డిఫికల్టీస్ అంటే ఏంటి డాక్టర్ గారు? యూరిన్ డిఫికల్టీస్ అంటే యూరిన్ పాస్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఉండడం అనమాట. అంటే మాటికి యూరిన్కి వెళ్ళాల్సి రావడము, కొంచెంమంది అంటే ప్రతి 15-20 నిమిషాలకి వెళ్ళాల్సి రావడము, అండ్ యూరిన్కి వెళ్ళే లోపలే అర్జెంట్ అనిపించడము, లేదా యూరిన్ లీక్ అవ్వడము, అలాగే తుమ్మితే దగ్గితే కొంచెం అంత యూరిన్ లీక్ అయిపోవడము, కంట్రోల్ లేకపోవడము యూరిన్ మీద, అండ్ ఆల్సో అంటే బరువు అంటే ప్రెషర్ పెట్టి యూరిన్ పాస్ చేయాల్సి రావడము, ఇవన్నీ యూరిన్ డిఫికల్టీస్ అని అంటాం అనమాట. సో అది మగవాళ్ళలో కూడా ఉంటుంది అండ్ ఆడవాళ్ళలో కూడా ఉంటాయి. కాకపోతే కాజెస్ అన్నవి వేరే వేరే, ఆడవాళ్ళలో వేరే రీజన్స్ వల్ల అవుతాయి, మగవాళ్ళలో కొన్ని వేరే రీజన్స్ వల్ల అవుతూ ఉంటాయి. అంటే ఆడవాళ్ళలో అంటే ఈ డిఫికల్టీస్ కానీ లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏ రీజన్స్ వల్ల అవుతాయి అంటారు? యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి మామూలుగా ఆడవాళ్ళలో కామన్. అది ఒకటి అనటమికల్గా మన యూరెత్రా అన్న లెంత్ చిన్నగా ఉండడము అండ్ ఆల్సో వేరే రీజన్స్ తోటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి అవుతుంటాయి. నీళ్ళు తక్కువ తాగడము, లేదంటే బాగా యూరిన్ హోల్డ్ చేసుకునే హ్యాబిట్ అది ఉండే వాళ్ళ ఆడవాళ్ళలో అది యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి కామన్. రిలేటివ్లీ మగవాళ్ళలో కొంచెం తక్కువ చూస్తాం ఇన్ఫెక్షన్స్. సో ఫీమేల్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి కామన్. అది కాకుండా ఈ వాయిడింగ్ డిస్ఫంక్షన్స్ అన్నవి, ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటాం, అది కూడా ఆడవాళ్ళలో తరచూ ఉంటుంది. సో ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు తుమ్మినా దగ్గినా తొందరగా యూరిన్ కంట్రోల్ కాకపోవడం అలాంటివి కూడా ఇన్ఫెక్షన్ కిందకే వస్తుంది? లేదండి, అది దాని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అని అంటాము. దానికి రీజన్స్ వేరే. అంటే మన పెల్విస్ మసిల్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి వీక్నెస్ అది ఉన్నప్పుడు, అంటే ఒకటి నార్మల్ డెలివరీస్ అయినప్పుడు, లేదంటే కొంచెం మందికి యాజ్ సచ్ పెల్విక్ మసిల్సే కొంచెం వీక్గా ఉంటాయి, వాళ్ళలో కొంచెం కామన్ అది. లేదు వేరే సర్జరీస్ అయినాయి పెల్విస్కి సంబంధించి, వాళ్ళలో తుమ్మినా దగ్గినా అది ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ అన్నవి ఏంటి అంటే మాటికి యూరిన్ అలా అనిపించడము, యూరిన్లో మంట ఉండడము, పొత్తి కడుపులో నొప్పి, ఒక్కొక్కసారి చాలా సివియర్గా బ్లాడర్ ఇన్ఫెక్షన్ అది వచ్చినప్పుడు యూరిన్ ఎర్రగా రావడము, రక్తం పడినట్టు అవ్వడము, ఇవి కామన్ సిమ్టమ్స్. దాంతోపాటు జ్వరం, చలి జ్వరం అది కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే కామన్గా కనిపించే కంప్లైంట్స్ ఇవి. సో ఓకే, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా కనిపిస్తూ ఉంటాయి అంటారు, కానీ ఏ స్టేజ్లో మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది? ఏ స్టేజ్లో అంటే అది మీకు ఇలాగా చాలా బాదరింగ్ యూరిన్ కంప్లైంట్స్ ఉన్నాయి, మాటికి వెళ్ళాల్సి వస్తుంది, ఎవ్రీ 10 minutes వెళ్తారు, కొంచెం వెళ్తారు వచ్చేస్తారు, సివియర్గా మంట లేదా నొప్పి, యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, ఆర్ ఇట్లా యూరిన్ రెడ్గా పడ్డప్పుడు, చలి జ్వరం అది ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో అంటే అలాగే అంటే మెడిసిన్స్తో క్యూర్ అవుతుందా, లేకపోతే ఏ స్టేజ్లో లైక్ సర్జరీ లాంటివి ఏదైనా నీడ్ అయ్యే ఛాన్స్ ఉంది? యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్కి సర్జరీ వరకు ఎప్పుడు అవసరం పడదు. మనం మామూలుగా ఫస్ట్ అయితే ఇన్ఫెక్షన్ ఉంది అంటే దానికి తగినట్టుగా టెస్ట్లు అవి చేసుకొని అప్రాప్రియేట్గా యాంటీబయాటిక్స్, దాంతోపాటు నీళ్ళు అవి తాగడము, అండ్ ఫర్దర్గా ఇన్ఫెక్షన్ని మళ్ళీ ప్రివెంట్ చేసుకునే హ్యాబిట్స్లోకి మనం వెళ్తే ఇన్ఫెక్షన్స్ అన్నవి యూజువల్గా సెల్ఫ్ లిమిటింగ్ కంట్రోల్ అవుతుంది. కాకపోతే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్ అది ఉన్న వాళ్ళు, కంట్రోల్ లేని వాళ్ళు, షుగర్ డయాబెటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళకి దే ఆర్ అట్ అ హయ్యర్ రిస్క్. సో వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు అవి పాటించాలి. సర్జరీ వరకు యూజువల్గా ఏమి ఇన్ఫెక్షన్స్లో వెళ్ళము.
సో ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి కానీ డిఫికల్టీస్కి సంబంధించి కానీ చాలామంది అంటే ఇప్పుడు కామన్గా ఉన్న ప్రాబ్లం తొందరగా కంట్రోల్ కాదు యూరిన్ అనేది అంటున్నారు. అసలు ఎందుకు కంట్రోల్ కాదు అంటే తుమ్మిన దగ్గిన రాకపోవడం కానీ లేకపోతే యూరిన్లో బ్లడ్ పడడం కానీ ఎందుకు జరుగుతుంది ఇట్లా? యూరిన్లో బ్లడ్ పడడం అనేది దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కామన్ కాజ్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. బ్లాడర్ సివియర్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు దాన్ని సిస్టైటిస్ అని అంటాం అనమాట. అలాంటి కేసెస్లో యూరిన్లో బ్లడ్ పడుతుంది. రెండోది స్టోన్ వల్ల కూడా అవ్వచ్చు. సో స్టోన్ ఉన్నప్పుడు యూరిన్లో బ్లడ్ పడడం అన్నది ఇంకొక రీజన్. మూడోది క్యాన్సర్ కూడా అవ్వచ్చు. సో ఇవి మామూలుగా కామన్ కాజెస్ యూరిన్లో బ్లడ్ పడడానికి. దాని తర్వాత మీరు అడిగిన లీక్ ఎందుకు అవుతుంది అన్నదానికి ఇందాక అదే చెప్పాను కదా, పెల్విక్ మసిల్ వీక్నెస్ ఉండొచ్చు, ప్రీవియస్ సర్జరీస్ వల్ల అవ్వచ్చు, లేదంటే డెవలప్మెంటలీ కొంచెం యూరెత్రా అన్నది హైపర్ మొబైల్ ఉండడం వల్ల వాటితోటి కూడా ఉంటుంది. ఆడవాళ్ళలో ఎక్కువ కామన్ ఇది యూరెథ్రల్ ఇన్కాంటినెన్స్ అన్నది ఉంటుంది, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేసి. ఓకే. అండ్ కిడ్నీకి సంబంధించి కూడా ఇప్పుడు మనం చూసుకుంటే కామన్గా వినే ప్రాబ్లం కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని అంటూ ఉంటారు. సో అసలు కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటి? కారణాలు చాలా ఉంటాయండి. ఒకటి అంటే యూరిన్, మెయిన్గా స్టోన్స్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే యూరిన్లో సాలిడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అయిపోయినప్పుడు స్టోన్ ఫార్మేషన్ అన్నది అవుతుంది. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి యాజ్ సచ్ వాటర్ తక్కువ తాగడము ఈజ్ వన్ రీజన్. రెండోది ఏంటి అంటే యూరిన్ వాల్యూమే తక్కువ ఉండడము. మూడోది కొన్ని మెటబాలిక్ డిసార్డర్స్ ఉంటాయి కొంచెం మందిలో, అది ఒక రీజన్ అవ్వచ్చు. కాల్షియం, ఆక్సలేట్ అంటే స్టోన్స్ వేరే వేరే రకాలు ఉంటాయి. సో ఆ స్టోన్ రకాలు ఒక్కొక్క దానివల్ల మెటబాలిక్ ఆర్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ బాగా వేడి జాగాలు, హ్యూమిడిటీ ఎక్కువ ఉండే జాగాలలో ఉండే వాళ్ళలో, స్వెట్ ఎక్కువ వచ్చే వాళ్ళలో, వీళ్ళలో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ స్టోన్ ఫార్మేషన్స్ అనమాట. సో మెటబాలిక్ డిసార్డర్స్ అండ్ ఈ వాటర్ రిలేటెడ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కడన్నా అనటమికల్గా అంటే నారోయింగ్ లాగా అనమాట, ఎక్కడన్నా సన్నబడింది ఆర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటే ప్రోస్ట్రేట్ వల్ల యూరిన్ బయటకు వెళ్ళలేకపోవడంతో బ్లాడర్లో యూరిన్ ఉండిపోతూ బ్లాడర్లో స్టోన్ ఫామ్ చేస్తుంది. అలాగే యూరెటర్ దగ్గర ఎక్కడన్నా సన్నపడితే కిడ్నీలో యూరిన్ స్టాసిస్ అయిపోయి అక్కడ కూడా స్టోన్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో అలాగా చాలా రీజన్స్ వల్ల స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు. ఓకే. సో ఫుడ్ కూడా జాగ్రత్తగా డైట్ తీసుకోమంటూ ఉంటారు ఎవరైతే అంటే కొంచెం మందిలో ఎక్సెస్ మీట్ కన్జంప్షన్, హై ప్రోటీన్ డయట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళలో ఎప్పుడైతే మెటబాలిజం ప్రాబ్లం ఉంటుంది, దే ఆర్ ఆల్సో ప్రోన్ ఫర్ స్టోన్ ఫార్మేషన్స్. సో అలాంటి వాళ్ళు కొంచెం కొన్ని డైట్ రెస్ట్రిక్షన్స్ అయితే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్యాబేజ్ లాంటివి, కాలీఫ్లవర్ లాంటివి అండ్ ఆల్సో టొమాటో ఇవి మోడరేషన్లో తీసుకోవాల్సి రావడము. అండ్ యానిమల్ మీట్ అది తగ్గించేయడము ఆర్ ఇన్ఫ్యాక్ట్ సమ్టైమ్స్ సమ్ హ్యావ్ టు ఈవెన్ గివ్ అప్, స్టాప్ చేయాల్సి రావడము, అట్లాంటివి చేయాల్సి వస్తుంది. సో అలాగంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు అంటే కన్సల్ట్ అవుతారు కదా, సో దాన్ని అంటే ఎటువంటి ప్రాసెస్ ఉన్నాయి? స్టోన్స్ని కరిగిస్తారంటారు, కొంతమంది తీసేస్తారంటూ ఉంటారు. అసలు దాని అంటే యూజువల్గా అది ఒకటి స్టోన్ లొకేషన్ ఎక్కడ ఉంది అన్నది ఒకటి, దాని తర్వాత స్టోన్ ఎంత సైజులో ఉంది అండ్ ఆల్సో అంటే స్టోన్ హార్డ్నెస్ని బట్టి కొన్ని మనం డిసైడ్ చేసుకుంటాం అనమాట. సో సపోజ్ కిడ్నీలో ఉంది, పెద్దగా ఉంది స్టోన్ అంటే దానికి సర్జరీ అవసరం పడుతుంది. అండ్ దెర్ ఆర్ వేరియస్ మొడాలిటీస్ ఎట్లాగా చేస్తాము అన్నది. ఒకటి అంటే లేజర్ ద్వారా చేస్తాము, లేదంటే ఎండోస్కోపికలీ చిన్న హోల్ తోటి చేస్తాము, ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ లాప్రోస్కోపిక్గా కూడా చేయాల్సి రావచ్చు. అండ్ కింద బ్లాడర్లో అవి ఉన్నా కూడా లేజర్ తోటి అవి చేయడము. సో బేస్డ్ ఆన్ స్టోన్ ఎక్కడుంది, ఏ సైజులో ఉంది అలాగే. అండ్ చిన్న స్టోన్ ఉంది, పాస్ అయిపోయే సైజులో ఉంది అనిపిస్తే వాళ్ళు సమ్టైమ్స్ విత్ మెడికేషన్స్ ఆల్సో పాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకసారి కిడ్నీలో స్టోన్ ఫామ్ అయిన తర్వాత అది ఒక ప్రాసెస్లో బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా వాళ్ళకి? డెఫినెట్గా ఉంటాయండి. దెర్ ఈజ్ ఆల్వేస్ అ ఛాన్స్. వన్స్ అ స్టోన్ ఫార్మర్ కెన్ ఆల్వేస్ బీ అ స్టోన్ ఫార్మర్. మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి యూ మే ప్రివెంట్ ఇట్, బట్ టెండెన్సీ ఉండదు మీకు మళ్ళీ స్టోన్ ఫామ్ అవ్వదు అని చెప్పడం కష్టం అది. సో దెర్ ఈజ్ ఆల్వేస్ అ పాసిబిలిటీ దట్ దే మే ఫామ్ స్టోన్స్ వన్స్ అగైన్. అలాగే తరచూ వస్తారు కూడా, ఇయర్లీ స్టోన్స్ ఫామ్ చేసేవాళ్ళు. ఇట్ ఈస్ అ కామన్ థింగ్, ఇట్ హ్యాపెన్స్. అందుకే అంటే రీజన్స్ ఏంటి అన్న దాన్ని బట్టి స్టోన్ ఫార్మేషన్ వాళ్ళు మళ్ళీ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
సో అలాగే కిడ్నీలో స్టోన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? స్టోన్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు చెప్పలేం, కానీ స్టోన్ ఫామ్ అయింది అన్నాక మాత్రం అంటే ఎక్కడ లొకేషన్ ఎక్కడుందో దాన్ని బట్టి అంటే నొప్పి ఉండడము, దాని తర్వాత యూరిన్ ఎర్రగా రావడము ఆర్ మంటలాగా అది ఉండడము, అండ్ సపోజ్ బ్లాడర్లో కనుక స్టోన్ ఉంటే అది యూరిన్ ఆగి రావడం లాగా, అండ్ సపోజ్ యూరెటర్లో అంటే కిడ్నీకి బ్లాడర్కి మధ్యలో కనెక్షన్ పైప్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటే కనుక సివియర్గా పెయిన్ రావడము, వామిటింగ్ అనిపించడము, లేదా సమ్టైమ్స్ ఈవెన్ ఫీవర్ రావడము, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటుంటాయి. అది సో ఇలాగ ఎప్పుడన్నా అనిపించింది నొప్పి ఉంది, నడుములో నొప్పి ఉంది, లేదంటే కింద పొత్తి కడుపు దగ్గర కూడా నొప్పి వస్తుంది, లేదంటే యూరిన్కి మాటికి వెళ్ళాల్సి రావడం లాగా అనిపిస్తుంది, ఆర్ మంట అండ్ ఎర్రగా పడుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు మనం వెంటనే యూరాలజిస్ట్ని కలిస్తే మనం టెస్ట్లు అవి చేసుకొని వీ కెన్ సీ. సో అలాగే మీరు ఇందాక అన్నట్టు యూరాలజీకి సంబంధించి క్యాన్సర్ కూడా ఒక బ్లడ్లో యూరిన్లో బ్లడ్ పడితే క్యాన్సర్ కూడా అవ్వచ్చేమో అంటారు. సో దాని గురించి అంటే ఏ క్యాన్సర్ అయితే యూరిన్లో బ్లడ్ పడే అవకాశాలు? క్యాన్సర్ ఏది మన కిడ్నీ క్యాన్సర్ అవ్వచ్చు, యూరెటర్కి సంబంధించి కూడా అవ్వచ్చు, బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్స్లో కూడా బ్లడ్ పడవచ్చు. ప్రోస్టేట్లో రిలేటివ్లీ రేర్. ప్రోస్టేట్కి సంబంధించి వయసుతోటి ఎప్పుడైతే అది పెరుగుతుందో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటాము. సో బినైన్, అది క్యాన్సర్ కాదు, కానీ ఏజ్ తోటి పెరిగినప్పుడు వాళ్ళలో కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో లెట్ ఇట్ బి కిడ్నీ, యూరెటర్ ఆర్ బ్లాడర్, ఆల్ మే ప్రెజెంట్ విత్ బ్లడ్ ఇన్ యూరిన్. అది యూజువల్గా పెయిన్ ఉండదు వాళ్ళకి. పెయిన్తో పాటు బ్లడ్ ఉంది అన్నప్పుడు మామూలుగా ఇన్ఫెక్షన్స్ కానీ స్టోన్ కానీ అని డౌట్ పడతాం. సో ఏదన్నా కానీ అంటే టెస్ట్లు చేసుకొని వి డయాగ్నోజ్ అండ్ ప్రొసీడ్. ఓకే, సో అంటే స్టోన్ లేదు, ఏది లేదు, ఇన్ఫెక్షన్ కూడా లేదు, బట్ స్టిల్ బ్లడ్ వస్తుందంటే డెఫినెట్లీ విల్ ప్రొసీడ్ టు క్యాన్సర్ టెస్ట్, రైట్? మనం ఇన్వెస్టిగేషన్స్ అవి చేసుకున్నప్పుడు వీ కెన్ డయాగ్నోజ్. ఓకే, సో అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు బ్లడ్ వచ్చే అవకాశం ఉంది క్యాన్సర్లో కూడా? అది ఏ స్టేజ్లో అన్నా ఉండొచ్చు అండి. దట్ స్టేజ్ అన్నది ఎర్లీ స్టేజ్లో కూడా బ్లీడింగ్ అవ్వచ్చు, లేదు కొంచెం అడ్వాన్స్ అయ్యాక కూడా పడవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు అంటే నోటీస్ చేయరు, వదిలేస్తారు. సో ఇట్ క్యాన్ హ్యాపెన్ అట్ ఎనీ స్టేజ్. సో అలాగే మగవారిలో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది? మగవాళ్ళలో మామూలుగా ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి కామన్. ఎందుకు అంటే వాళ్ళలో ప్రోస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నవి ఏజ్ తోటి ఎప్పుడైతే వస్తాయో దే ఆర్ యూజువలీ వన్ కేటగిరీ. అంటే నార్మల్ అడల్ట్స్ మగవాళ్ళు ఎవరైతే ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అన్నది వీళ్ళు ఒకటి. రెండోది ఇమ్యూనో కాంప్రమైజ్, అంటే సపోజ్ డయాబెటిక్స్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు దే ఆర్ ఆల్సో ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. అండ్ ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉంది అంటే యూరెత్రాలో ఎక్కడన్నా స్ట్రిక్చర్ ఉంది, లేదంటే ఈ ప్రోస్టేట్ వల్లనే బ్లాక్ చేస్తుంది, ఇలాంటి వాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి మగవాళ్ళలో కనిపిస్తాయి. సో అలాగే ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు యూరిన్ ఇన్ఫెక్షన్కి అంటున్నారు, అంటే ఎల్డర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటున్నారు. సో చిన్న వాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయండి, చిన్నపిల్లల్లో కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే చిన్న అబ్బాయిలలో రీజన్స్ వేరే, అమ్మాయిలలో రీజన్స్ వేరే ఉంటాయి. మామూలుగా చిన్న ఏజ్లో అంటే 1 to 2 years ఏజ్లో ఉన్నప్పుడు అబ్బాయిలలో కూడా కామన్. అది అబ్బాయిలో దేనికి అంటే ఎక్కడన్నా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, యూరెత్రా వెనకాల అక్కడ ఏదైనా డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి వస్తాయి. సో ఎప్పుడన్నా అంటే పేరెంట్స్ నోటీస్ చేసి యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఏడుస్తున్నాడు, లేదంటే ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్స్ ఉన్నాయి, అట్లాగా ఉన్నాయి అన్నప్పుడు ఒకసారి టెస్ట్కి అది తీసుకొని వెళ్ళడం బెటర్. సో దాన్ని బట్టి ఇవాల్యుయేట్ చేసుకొని రీజన్స్ ఏంటి అన్నవి చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. అమ్మాయిలలో కూడా అంతే, అంటే వాళ్ళలో కూడా యూరిన్ మాటికి వెళ్ళాల్సి రావడము, ఫీవర్, అండ్ ఆల్సో వాళ్ళలో కొంచెం అంత డెవలప్మెంటల్గా కూడా కొంచెం ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ అనిపించినప్పుడు అవి వెనెవర్ యూ హ్యావ్ అ డౌట్ యూ మస్ట్ కన్సల్ట్ అ డాక్టర్ అబౌట్ ఇట్. సో అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుందండి? ఆడవాళ్ళలో అడుగుతున్నారు. ఆడవాళ్ళలో ఎనీ ఏజ్ రావచ్చు, ఎస్పెషల్లీ అంటే 2 extremes. ఒకటి సెక్షువలీ యాక్టివ్ ఫీమేల్స్లో ఒకటి కామన్ అది, అండ్ ఆల్సో ఎల్డర్లీ ఏజ్ ఆఫ్టర్ పోస్ట్ మినోపాజ్లో అది కొంచెం ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ దానివల్ల కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి ట్రీట్మెంట్ యంగర్ ఫీమేల్స్కి వేరే, ఎల్డర్ వాళ్ళకి కొంచెం వేరే, అలాగా జాగ్రత్తలు అవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎల్డర్ వాళ్ళు కొంచెం అంటే లైక్ మొనోపాజ్ దశకు వస్తారు కాబట్టి సో వాళ్ళకి వచ్చే అవకాశం ఉందన్నారు కాబట్టి సో అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఎక్కువగా ఉంటుందా వాళ్ళకి? రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఒకటి అదే అండి, డయాబెటీస్ అవి ఉన్నప్పుడు, అండ్ ఆల్సో అంటే కొంచెం
ఒబీస్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఈ లీక్ అవ్వడము అలాంటివి కంప్లైంట్స్ ఉంటాయి. షుగర్ అన్నది కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండోది ఏంటి అంటే మినోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ అన్నది తగ్గిపోతుంది. సో దానివల్ల లోకల్గా ఆ ఏరియా అంతా డ్రై అయిపోవడము, దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ క్యాచ్ చేసే ఛాన్సెస్ అవి పెరుగుతాయి. అండ్ ఆల్సో రెండోది ఏంటంటే అక్కడ యూరిన్ ఎక్కడి నుంచి అయితే పాస్ చేస్తారో ఆ ఓపెనింగ్ నారో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళలో. సో అవి చూసుకొని దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది అండ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా కొన్ని మెడికేషన్స్ అవి ఇస్తాము. అండ్ కొంచెం మందికి ఎప్పుడైతే ఆ యూరిన్ ఓపెనింగ్ అన్నది సన్నపడుతుందో దానికి సంబంధించి సర్జికల్గా ఇంటర్వ్యూన్ అయ్యి చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఏ స్టేజ్లో మెడికేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? ఎట్లా వాళ్ళు మగవాళ్ళకు కూడా ఇవే కంప్లైంట్స్ ఉంటాయి, మంట, నొప్పి అండ్ అంటే ఫీవర్ లాంటివి అవిను. సో వాళ్ళు అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి అన్నప్పుడు వెంటనే దే షుడ్ కమ్ అండ్ మీటర్స్ అండ్ మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది అది. సో ఓకే. అండ్ అలాగే కిడ్నీలో స్టోన్స్కి సంబంధించి అవి అంటే ఒకవేళ ఎల్లర్ స్టేజ్లో ఉంటే కరిగిపోవచ్చు, దాని మెడికేషన్ ద్వారా కరగచ్చు అనేసి అన్నారు. సో ఆఫ్టర్ దట్ ఒకవేళ సర్జికల్ ప్రాసెస్లో కానీ వాటిని రిమూవ్ చేయాల్సి వస్తే ఉన్న ప్రాసెస్లో అంటే ఏది బెస్ట్ ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ అని? అంటే యూజువల్గా సపోజ్ కిడ్నీలో స్టోన్ ఉంది అన్నప్పుడు దాని సైజుని బట్టి కూడా మనం లొకేషన్ని బట్టి సైజుని బట్టి మనం డిసైడ్ చేస్తాము. కిడ్నీ స్టోన్స్కి ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి PCNL అని అంటాం, పర్క్యూటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ. అందులో వీపు నుంచి జస్ట్ చిన్న హోల్ లాగా చేసి ఎండోస్కోపికల్గా స్టోన్ని మొత్తం బ్రేక్ చేసేసి అండర్ విజన్ కెమెరా తోటి తీసేసి వస్తాము. అది ఒక ప్రాసెస్. ఇంకొకటి RIRS అని అంటాం. అది కంప్లీట్గా అంటే బయట నుంచి ఏమీ హోల్ కట్ ఏమీ ఉండదు అనమాట. యూరిన్ పాస్ చేసే దారి నుంచే ఒక స్కోప్ వెళ్తుంది కెమెరా తోటి, లేజర్ తోటి మొత్తం స్టోన్ని బ్రేక్ చేసేసి డస్ట్ చేసేసి వస్తాము. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మొడాలిటీస్ ఫర్ కిడ్నీ స్టోన్స్. అలాగే యూరెటర్లో ఉంటే కనుక యూరెటర్లో ఉన్నప్పుడు దానికి URSL అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. యూరెట్రోస్కోప్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి వెళ్ళి దాన్ని బ్రేక్ చేసేసి తీస్తాము. లేజర్ వాడతాము దానికి కూడా. అండ్ బ్లాడర్లో ఉన్నప్పుడు దానికి కూడా అంతే, అండర్ విజన్ ఎండోయూరాలజీ లేజర్ తోటి బ్రేక్ చేసేస్తాము. సో అంటే ఎండోస్కోపీ కానీ లేకపోతే లేజర్ ఇట్లా ఈ ప్రాసెస్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? మామూలుగా ఇట్ షుడ్ ఫినిష్ ఆఫ్ విదిన్ 1 hour ఆర్ సో కిడ్నీలో అది ఉన్నప్పుడు. అంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది? యూజువల్గా మ్యాక్సిమం ఒక 2 days, అంటే అంత బాగానే ఉంది, ఫీవర్ ఏం రావట్లేదు, పేషెంట్ రికవరీ అది బాగుంది అన్నప్పుడు ఇన్ 2 to 3 days దే విల్ గెట్ డిశ్చార్జ్డ్ అండ్ దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ రెగ్యులర్ వర్క్స్ ఆల్సో. సో అండ్ కిడ్నీలో స్టోన్స్ రిమూవ్ చేసిన తర్వాత ఎక్కువ హెవీ వర్క్ చేయకూడదు అలాంటివి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? కిడ్నీలో స్టోన్స్ తీసాక ఎక్కువ అంటే ఇప్పుడు సపోజ్ RIRS ఆర్ PCNL లాంటివి చేసినప్పుడు మామూలుగా అంటే మీ మోడరేట్ వర్క్ అది చేయొచ్చు. అంటే మరీ ఎక్కువ నడిచే లోపల స్టెంట్ అన్నది మామూలుగా వేసి ఉంచుతాం అనమాట. సో దానివల్ల కొంచెం మోడరేట్ వర్క్స్ వరకు ఓకే, కానీ మరీ హెవీ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నవి చేయకూడదు. సో యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ డెస్క్ జాబ్స్ అండ్ రొటీన్ వర్క్స్, బట్ సమ్మన్ హూస్ ఇన్ టు లాట్ ఆఫ్ ఫిజికల్ వర్క్స్ వాళ్ళు కొన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకోవడం ఇస్ బెటర్. సో అండ్ అలాగే డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు దాన్ని అంటే యాజ్ సచ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ వాళ్ళ సైడ్ నుంచి రెగ్యులర్గా యూరిన్ టెస్ట్లు అన్నవి చేస్తారు. సో వాళ్ళకి కంప్లైంట్స్ ఉన్నా లేకపోయినా యూరిన్లో ఉంది ఇన్ఫెక్షన్ అంటే దాన్ని మనం ట్రీట్ చేస్తాం. అందుకనేసి వాళ్ళు రెగ్యులర్గా గైనకాలజిస్ట్ చెకప్లో అండ్ స్పెసిఫిక్గా ఇలాగా యూరిన్ టెస్ట్లు అవి చేయించుకోవడము చేస్తూ ఉంటే దట్ క్యాన్ బి టేకెన్ కేర్ ఆఫ్. అండ్ ఇన్ఫెక్షన్ ఉంటే డెఫినెట్గా ట్రీట్ చేయాలి ప్రెగ్నెన్సీలో, దాన్ని వదిలేయకూడదు. ఓకే. సో మెడికేషన్ ద్వారా ట్రీట్ చేయొచ్చా లేకపోతే ఏమైనా సపరేట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుంది? యూజువల్గా ప్రెగ్నెన్సీలో యాంటీబయాటిక్స్ అవి పెట్టే ట్రీట్ చేస్తాము మెడికేషన్స్. ప్రెగ్నెన్సీలో స్టోన్ ఒకవేళ ఉంటే వాళ్ళలో అంటే పెద్ద స్టోన్ ఉంది ఆర్ అంటే ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు, నొప్పి వస్తుంది, అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళలో మామూలుగా డీజే స్టెంటింగ్ అని అంటాము, వీ స్టెంట్ దెమ్. బట్ అంటే ఇట్ ఈస్ ఆల్ కేస్ టు కేస్ బేసిస్, పేషెంట్ని బట్టి స్టోన్ ఎలా ఉంది ఏంటి బట్టి డిసైడ్ చేస్తామన్నమాట. అందరికీ ఒకటే ట్రీట్మెంట్ అని ఏది ఉండదు అందులో. అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎటువంటి ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తారు? స్టోన్ సైజ్ బట్టి డిసైడ్ చేస్తారు కదా. ప్రెగ్నెంట్ లేడీస్లో యూజువల్గా మనం స్టోన్కి సంబంధించి ఏమీ చెయ్యము.
ఓన్లీ ఏం చేస్తామంటే స్టెంట్ అన్నది వేసి వస్తాము. స్టెంట్ అది కూడా అంటే ఎక్కడన్నా యూరెటర్లో ఇరుక్కొని ఉంది, తనకి నొప్పి వస్తుంది, ఆర్ కిడ్నీ వాపు ఉంది, ఆర్ ఫ్యూచర్లో ఆ స్టోన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ప్రాసెస్ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు అని అనిపించినప్పుడు జస్ట్ డీజే స్టెంట్ అని అంటాం, లోపలే ఉంటుంది అది పైప్ లాగా, అది వేసేసి వస్తాం. అదేంటి అంటే యూరిన్ని డ్రైన్ చేస్తూ ఉంటుంది అండ్ ఆ స్టోన్ కిడ్నీని బ్లాక్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఆఫ్టర్ డెలివరీ అంటే ఏదైనా ప్రాసెస్ చేయడం ఏమైనా చేయాల్సి వస్తే ఆఫ్టర్ డెలివరీ డెలివరీ అయిపోయాక అప్పుడు చెక్ చేసుకొని అవసరం అంటే కనుక ఏదైనా ప్రొసీజర్ అవసరం అంటే సజెస్ట్ చేస్తాము. లేదు స్టోన్ పడిపోయింది ఆర్ అంటే ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టోన్, దెన్ వీ మేనేజ్ విత్ మెడిసిన్స్ కన్జర్వేటివ్లీ. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఇటు కిడ్నీలో స్టోన్ కానీ అంటే బిడ్డ మీద ఏదైనా లోపల ఉన్న బిడ్డ మీద ఏదైనా ఎఫెక్ట్ చూపే అవకాశం ఏమైనా ఉంటుందంట? అందుకని అంటే ఇన్ఫెక్షన్స్ అన్నవి డెఫినెట్లీ కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తాయి. దానికనే కంప్లైంట్స్ ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా గైనకాలజిస్ట్లే పంపిస్తారు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు అండ్ మెడికేషన్స్ వాడతాము. అందుకే ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. సో అలాగే డాక్టర్ గారు, కిడ్నీ స్టోన్స్ అనేది అంటే మన ప్రాసెస్లో తీయకుండా అట్లనే ఉంటే రేపు కిడ్నీకి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉండొచ్చండి. సపోజ్ అవి బ్లాక్ చేసి పెడుతున్నాయి, మీరు దాన్ని అలాగే వదిలేస్తున్నారు అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెల్లిమెల్లిగా దాని పనితనం కూడా పోవచ్చు. సో అందుకనేసి ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్, స్టోన్ ఉంది అన్నప్పుడు దాన్ని కరెక్ట్గా కన్సల్ట్ అయ్యి దానికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఏంటి అన్నది కనుక్కొని ప్రొసీడ్ అవ్వడం ఈజ్ ఆల్వేస్ బెటర్. చిన్న స్టోన్స్ ఒక్కొక్కసారి పర్వాలేదు అంటే ట్రీట్మెంట్ తోటి పడిపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళకు కూడా మనం ఏం సజెస్ట్ చేస్తామంటే రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ అది చేయించుకుంటూ ఉండండి, నొప్పి అది వచ్చిన వెంటనే రండి అని చెప్పేసి. సో యూజువలీ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ స్టోన్స్ అన్నవి. అట్లీస్ట్ అంటే యువర్ యూరాలజిస్ట్ షుడ్ బీ నోయింగ్ మీరు ఎట్లా ఉన్నారు ఏంటి అన్నది. ఓకే. సో అలాగే కిడ్నీ స్టోన్స్ సంబంధించి అంటే ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్య అయితే ఎక్కువగా చాలామంది సఫర్ అవుతున్నారు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి వయసుతో సంబంధం లేకుండా. సో అది పక్కన పెడితే అసలు ఆ కిడ్నీకి సంబంధించి ఇంకా ఏ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది? యూరాలజీలో కిడ్నీకి సంబంధించి డిసీజెస్ అంటే ఒకటి పుట్టుకతోటి కొన్ని వచ్చే కంజనైటల్ డిసార్డర్స్ ఉంటాయి. అందులో కామన్గా ఒకటి ఏంటి అంటే పియూజీ అబ్స్ట్రక్షన్ అని అంటాం అనమాట. సో డెవలప్మెంటల్ టైంలోనే కిడ్నీకి యూరెటర్కి మధ్యలో ఒక చిన్న భాగం అన్నది సన్నపడి ఉంటుంది. సో దానివల్ల కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవ్వడము, పెయిన్ రావడము, స్టోన్స్ రావడము, అది ఒక రీజన్. ఇంకొకటి నీటి బుడగలు లాంటివి కిడ్నీలో సిస్ట్లు అనేసి అంటాం అనమాట, అది ఇంకొక కామన్ ప్రాబ్లం విచ్ యూ కెన్ సీ. క్యాన్సర్ కూడా అవ్వచ్చు కిడ్నీకి సంబంధించి. సో ఇవి యూజువల్గా కనిపిస్తుంటాయి. అంటే క్యాన్సర్ కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నారు. సో క్యాన్సర్ కాకుండా ఏ డిసీజెస్ వల్ల రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కిడ్నీకి? కిడ్నీకి రిస్క్ ఫ్యాక్టర్ అన్నది దేని వల్లన్నా అవ్వచ్చు. పుట్టుకతో వచ్చే కంజనైటల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అంటే దాన్ని అలాగే వదిలేసి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. లేదు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా, తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. స్టోన్స్ కూడా మీకు ఇందాక చెప్పినట్టు అంటే అలాగే వదిలేస్తే దే మే ఆల్సో ultimately lead to kidney damage and cancer. So all these problems, developmental అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, స్టోన్స్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, ఎనీథింగ్ when left untreated may lead to kidney damage. సో కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంటాయి? అది కూడా ఏజ్లో అన్నా అండి, చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి ఎల్డర్లీ ఏజ్ వరకు యూ మే సీ ఇన్ ఎనీబడి. సో అండ్ ఫైనల్గా ఓమ్ని హాస్పిటల్ కొత్తపేట బ్రాంచ్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు యూరాలజీకి సంబంధించి? యూరాలజీలో వీ ఆఫర్ ఎవ్రీథింగ్, అంటే వీఆర్ డూయింగ్ ఆల్ ఎండో యూరాలజీ ప్రొసీజర్స్. అంటే లేజర్ తోటి సంబంధించి ఇందాక చెప్పినట్టు స్టోన్కి రిలేటెడ్ కానివ్వండి, లేదు అంటే మిగతా ల్యాప్రోస్కోపీస్ కూడా చేస్తున్నాము, ఓపెన్ ప్రొసీజర్స్ అవి అవుతాయి. అలాగే ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నాము, లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్స్ అవి అయ్యాయి. సో these are all happening. Infections avi whatever are there also we treat, and female urology also we are doing. So we are into almost all urology procedures here. ఓకే. సో థ్యాంక్ యూ డాక్టర్ దీప్తి సురేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా క్వశ్చన్లన్నిటికీ కూడా ఆన్సర్ చేశారు, మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ HM TV హెల్త్ కేర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.